హాయ్ ఫ్రెండ్స్, పరోపకారమే పరమ ధర్మం ఛానల్లో చిన్నతో చిటికెలు అనే కార్యక్రమంలో ఈరోజు వర్షం పడింది. వర్షం పడడం కారణంగా బజ్జీలు తినాలనిపించింది. బజ్జీలు అంటే శనగపిండి వేసి ఆయిల్లో నూనెలో వేపేసి తినడం కాదు, డైరెక్ట్గా వంకాయని తీసుకొని బజ్జీ చేయడం ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు తెల్ల వంకాయ తీసుకొని ఇలాగా ఈ దల్చర్లో ముక్కలు కోసుకొని బజ్జీల టైప్లో ముక్కలు కోసుకొని వాటర్లో కడుక్కోవాలి. వాటర్లో కడిగేసి ఉంచుకొని రెడీ చేసుకొని స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టుకొని ఇలాగా ఒక్కొక్క ముక్క లైన్ మీద పేర్చుకొని వాటర్లో ముంచినటువంటి ముక్కల్ని లైన్ మీద వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. సిమ్లో పెట్టుకొని ఆయిల్ లైట్ చేసి ఆ ఆయిల్ మీద ఈ వంకాయ ముక్కల్ని అలా వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 3 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇలా మూత తీసి ఒకటి తిరిగేసుకొని ఇలాగ తిరిగేసి లైట్గా ఉప్పు కారం చల్లుకొని లైట్గా బాగా వేగిన తర్వాత ఇలా వస్తుంది. ఇవి పిల్లలకి ఆరోగ్యానికి వంకాయ చాలామందికి ఇష్టపడరు. ఈ విధంగా చేసి స్నాక్స్ రూపంలో కానీ వేడివేడిగా వర్షం పడేటప్పుడు తినాలనిపించేటప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇష్టపడి తింటారు. దీనికి ఆయిల్ కూడా ఉంటుందండి. ఆయిల్ కూడా మామూలు పామ్ ఆయిల్ ఇలాంటివి అయితే టేస్ట్ ఏమి ఉంటుందండి. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది అయితే బాగానే ఉంటుంది. మేము ఉన్నటువంటి ఆయిల్ అయితే ఇదిగోండి, రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ ఈ విధంగా చేసి మీరు టేస్ట్ చూసిన తర్వాత నచ్చి ఇష్టపడి తినండి. తిన్న తర్వాత టేస్ట్ బాగుండి అనిపిస్తే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా మీకు నచ్చిన కామెంట్ ఏ విధంగా కామెంట్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ. ఈ పరోపకారమే పరమధర్మం కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ న్యాచురల్ ఫుడ్ అందించాలనే ఉపకారం, అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో చేయడం జరుగుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. వంకాయలో ఉన్నటువంటి విటమిన్స్ మీకు తెలిసిందే, చెప్పవలసిన దానికి చెప్పడానికి కూడా అంత టైం లేదు. దీని గురించి వంకాయ గురించి తెలుసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధంగా తింటే ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.